అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. వృషభ రాశి వారికి డిసెంబర్ 30 అనగా మంగళవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే వృషభ రాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవడము, నాగదోషము, సంతానం లేకపోవడము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నీకలు లేకపోవడము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ దుర్గాదేవి దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పండి. మన గురుగారిపై వచ్చి శివరామదాస్ గారు అండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 7989049722. చాలా నమ్మకమైన గురుగారు. మన గురుగారు స్త్రీ పురుష వశీకరణకు చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. ఈ గురుగారి ద్వారా చాలా మంది లబ్ధి పొందారండి. మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురుగారి ద్వారా పరిష్కరించుకున్నాము. మీరు కూడా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే కనుక ముందుగా ఈ రాశి వారి యొక్క మనస్తత్వం కనుక మనం గమనించినట్లయితే ఈ రాశి వారు కార్యదక్షతను అనేవి చాలా అధికంగా ఉంటాయి. వీరి యొక్క కారణంగా మీరు ఏ పని చేయాలనుకున్నా కానీ ఒక నిర్దిష్ట ప్రణాళిక ప్రకారం చేసుకుంటూ ఉంటారు. అలాగే మీరు ఏ పని చేసినా మనస్ఫూర్తిగా చేస్తారు. అలాగే మంచి చెడు ఆలోచించి ఇతరులతో మాట్లాడడం కూడా మీకు బాగా తెలుసు. అలాగే మీరు మీ ఆలోచనలు, మీ ఊహలను ఎవరితో కూడా పంచుకోవడానికి పెద్దగా ఇష్టపడరు. అలాగే ప్రతి రంగంలో కూడా విజయాలు అందుకుంటారు. అంతేకాకుండా మీ గ్రహస్థితి కారణంగా మీకు అఖండ రాజయోగం అనేది త్వరలోనే పట్టబోతుంది. అన్ని విషయాలు కూడా మీకు అనుకూలంగా మారబోతున్నాయి. అలాగే ఇప్పటి వరకు ఎదుర్కొన్నటువంటి అపజయాలు కూడా మీకు విజయాలుగా మారబోతున్నాయి. అంతేకాకుండా ఈ రాశి వారికి రేపటి నుండి అనుకూల గ్రహస్థితి రాబోతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం కూడా లేదు. అయితే ఇప్పటి వరకు ఎదుర్కొన్న ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతున్నాయి. గతంలో మీరు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ ప్రస్తుతంలో ఆ ఇబ్బందులు లేకుండా తొలగిపోతాయి. అన్ని విధాలుగా ఆర్థిక లాభాలు అనేవి చేకూరబోతున్నాయి. అలాగే మీరు పెట్టినటువంటి వ్యాపారంలో కూడా లాభాల వర్షం అనేది కురుస్తుంది. ఇక ఈ రాశి వారి జీవితంలో ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు అనేవి ఉండవన్నమాట. గతంలో మీరు అప్పు తీసుకొని అది తిరిగి ఇవ్వలేక ఎవరితో అయినా పడినటువంటి మాటలు పడి ఉంటే మీరు తీసినటువంటి అప్పు ఇవ్వలేని కారణంగా వారి మాటలన్నీ కూడా ఎక్కువగా మిమ్మల్ని బాధకు గురి చేసి ఉండవచ్చు. కానీ రాబోయేటువంటి కొన్ని 7 సంవత్సరాలు మీకు ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు కూడా ఉండవండి. గ్రహస్థితి అనేది మీకు అంత బాగా అనుకూలంగా ఉండటం వల్ల మిమ్మల్ని ఇబ్బంది పెట్టినటువంటి ఆర్థిక పరిస్థితులు కూడా అతి త్వరలోనే కనుమరుగైపోతాయి. అలాగే మీ యొక్క ఆర్థిక పురోగతి చూసి మీ శత్రులు కూడా ఆశ్చర్యపోతారు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల కొన్ని సందర్భాల్లో ఆర్థికపరమైన నష్టాలు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి రేపటి రోజున మీరు ఆర్థికపరమైన క్రమశిక్షణ పాటించడం చాలా అవసరం. అంటే ఒక ఖచ్చితమైనటువంటి ప్రణాళికను వేసుకొని దాని ప్రకారం కనుక మీరు నడుచుకున్నట్లయితే ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా వచ్చినటువంటి ఆదాయాన్ని మీరు పొదుపు చేసుకోగలుగుతారు. తద్వారా భవిష్యత్తులో ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితులు అయితే రావు. అలాగే రేపటి రోజున ఉద్యోగస్తులకు, వ్యాపారాలు చేసేవారికి, సినీ రంగంలో ఉండేవారికి, ఇలా అనేక రంగాల్లో పనిచేసేవారికి చాలా అనుకూలంగా రేపటి రోజున ఉండబోతుంది. ఉద్యోగస్తులకు ఎంతో కాలంగా ఎదురు చూసినటువంటి ప్రమోషన్స్ తగ్గేటువంటి అవకాశాలు, మీ పనిలో ఒత్తిడి అధికమైనటువంటి ఇష్టపడి చేసే మీ పని మీకు భారం అనేది అస్సలు అనిపించదు. చేసినటువంటి పనిని పూర్తిగా ఎఫర్ట్ పెట్టి చేయడం ద్వారా రేపటి రోజు మీరు సకాలంలో మీ పనులు పూర్తి చేసుకుంటారు. అలాగే మీ పై అధికారులతో ప్రశంసలు కూడా పొందుతారు. మీ పై అధికారుల యొక్క పూర్తి మద్దతు కూడా మీకు లభిస్తుంది. అలాగే వ్యాపారంలో పెట్టుబడి పెట్టే వారికి రేపటి రోజున చాలా అనుకూలంగా ఉంటుంది. రేపటి రోజున మీరు చేస్తున్న వ్యాపారంలో లాభాల వర్షం అనేది కురుస్తుంది. అలాగే మీరు పెట్టుబడి పెట్టినట్లయితే దానికంటే కూడా రెట్టింపు ఆదాయాన్ని రేపటి రోజు మీరు పొందుతారు. కానీ పెట్టుబడి పెట్టేటప్పుడు ఏ రంగంలో పెట్టుబడి పెడుతున్నామా అనే దాని గురించి 1-2 సార్లు ఆలోచించుకుంటే పెట్టుబడి పెట్టాలన్నమాట. అలాగే రాబోయే కాలంలో మీకు ఆకస్మిక ధనలాభం కూడా ప్రాప్తించబోతుంది. అలాగే వంశపారంపర్యంగా వచ్చినటువంటి ఆస్తుల పెరుగుదల మీకు శుభ ఫలితాలు అయితే ఇస్తుంది. అలాగే రేపటిలో మీకు అన్ని రకాల కూడా ఆర్థిక పరిస్థితికి సంబంధించినటువంటి అనుకూలంగా అయితే ఉండబోతున్న రోజు అని చెప్పుకోవాలి. రేపటి రోజు మీకు అన్ని రకాలు కూడా అనుకూలమైన రోజుని చెప్పాలండి. అదేవిధంగా రేపటి రోజున ఈ రాశి వారికి అన్ని రకాల కూడా అంటే మీరు చేసే పని పట్ల ఏదైనా సరే మీరు కార్యదక్షతను కలిగి ఉంటారని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా రేపటి రోజున ఆర్థిక ఎదురు అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది. ఇక అన్ని రకాలమైన వస్తు రూపంలో కావచ్చు, లేదంటే రాజకీయ రూపంగా మీకు అత్యంత అనుకూలంగా ఉందని చెప్పాలి. రేపటి రోజు మీకు సంఘంలో గౌరవం లభించడంతో పాటుగా మీకంటూ ఒక గుర్తింపు లభిస్తుంది. ప్రజలు మీ పట్ల సానుకూల వైఖరిని కలిగి ఉంటారు. కళాత్మక రంగాల్లో ఉన్నవారికి రాశివారు తగినటువంటి ఫలితాలు కూడా లభించే రోజుగా చెప్పుకోవాలి.
మీ టాలెంట్ని చూపించినట్లయితే మీకు మీ టాలెంట్కి తగినటువంటి గుర్తింపు రేపటి లభిస్తుంది. ఎంతకాలం మీకు రానటువంటి అవకాశాలు రేపటి రోజున ఒక్కసారిగా వస్తాయి. మీ టాలెంట్ని ఉపయోగించుకొని మీరు తారాస్థాయికి చేరుకునే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఈ విషయాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా వృధా చేసుకోకండి. వచ్చిన అవకాశాన్ని జారవించుకొని సద్వినియోగం చేసుకోండి. అలాగే సంతానం కోసం, అదేవిధంగా వివాహం కోసం ఎదురుచూసిన వారికి రేపటి రోజు అనుకున్నటువంటి ఫలితాలు మీరు చూస్తారు. సకాలంలో సంతాన ప్రాప్తి కలగబోతుంది. కుటుంబ సభ్యులకి మీకు నచ్చిన శ్రేయోభిలాషులకు ఆప్యాయతలు మరింత ఎక్కువగా పెరిగి ఆహ్లాదకరమైన వాతావరణం మీ చుట్టూ ఏర్పడుతుంది. రేపటి రోజున ప్రయాణాలు చేసే ప్రయత్నం కూడా మీకుంది. మీరు చేసే ప్రయత్నాలు కూడా మీకు రేపటి రోజు అనుకూలంగా ఉంటాయి. విద్యార్థులకు అత్యంత అనుకూలమైన రోజుగా చెప్పుకోవాలి. కష్టే ఫలని రేపటి రోజు ఏ సమయంలో మీరు ఎంత కష్టపడితే అంతకు రెట్టింపు ఫలితాలు అనేది మీరు పొందడం తథ్యం. కాబట్టి చదువు పట్ల ఆసక్తి, క్రమశిక్షణ కలిగి ఉండటం ద్వారా కాంపిటీషన్ రంగంలో మీకు విజయాలు తప్పక సాధిస్తారు. ఇక రేపటి రోజున మీకు మీ వెనుక ఒక శత్రువు తిరిగేటువంటి ఆ శత్రువు వారు అంటే దాదాపు 30-40 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి ఒక వ్యక్తి. ఆ వ్యక్తి ద్వారా మీరు చేసినటువంటి ప్రతి సంవత్సరం కూడా కొన్ని పనులు వాయిదా పడుతూ ఉన్నాయి. కొన్ని సంవత్సరాలు అతను మిమ్మల్ని గమనిస్తూ ఉన్నారు. అయితే ఈ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే మీరు చేసే ప్రతి పని కూడా ఎదుటివారికి ముందే అసలు చెప్పకండి. అలాగే మీ దగ్గర లేనటువంటి వ్యక్తుల గురించి మాట్లాడడం కానీ, లేదంటే వారి గురించి కానీ ఇలాంటివి రేపటి మీరు చేయకండి. ఎందుకంటే మీ శత్రువు ఈ విషయాలు తెలుసుకొని ఎవరితో చెప్పి మీ ఇద్దరి మధ్య గొడవలు పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి ఈ విషయంలో తస్మాత్ జాగ్రత్త. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిలో మీ శత్రువు ఎవరు, మిత్రులు ఎవరు అనేటువంటి విషయంలో గమనించుకుంటూ మీరు తప్పగా ఉండాలి. రేపటి రోజున ఆ వ్యక్తి ఎవరనేది ఎస్ అనే పేరుతో మీకు ఎస్ అనే కానీ లేదా ఎంతో కానీ మొదలైనటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ శత్రువు ఏంటంటే మీరు వెనకాల వింటూ మీ స్నేహితులు నటిస్తూ మీ వెనుక గోతులు తవ్వుతూ ఉన్నారు. కాబట్టి ఈ రాశివారు ముందు రోజుల్లో ఒక పెను ప్రమాదం అనేది మీ దగ్గర పొంచి ఉంది. మీ ప్రమాదం కనుక మీరు తెలుసుకుంటే జీవితంలో అద్భుతమైన అవకాశాలు మీరు చేరుకుంటారు. ఇక వాహనాల్లో ప్రయాణించేవారు దూర ప్రాంతాలకు వలస ప్రయాణం చేసేటప్పుడు తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదైనా ముఖ్యమైన పనుల్లో రేపటిలో మీరు మాత్రము జాగ్రత్తగా ఉండటం మాత్రం చెప్పదైన సూచన. అన్ని రకాలు కూడా రేపటి రోజు మీకు లాభదాయకమైన రోజు అని చెప్పుకోవచ్చు. కానీ మీరు కొంచెం ఆచితూచి వ్యవహరించడం మాత్రం చెప్పదైన సూచన అని చెప్పుకోవచ్చండి. అలాగే రేపటి రోజు మీకు అన్ని రకాలు కూడా మీ పని మీరు పూర్తి చేసి తిరిగి ఇంటికి వచ్చేంత వరకు కూడా చాలా జాగ్రత్తగా వహించాలి. ఇక దూర ప్రయాణాలు చేసేటప్పుడు మీ ఇంట్లో పూజ గదిలో ఉండేటువంటి అక్షంతలను పెట్టేటువంటి వెళ్ళడం ద్వారా పొంచినటువంటి ప్రమాదం నుండి కాస్త బయటపడతారు. ఇక ఈ రాశి వారు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవడం కోసము శనివారం నాడు సాయంత్రము 1 కేజీ నల్ల నువ్వులు, 1 కేజీ నల్ల మినుములను ఎవరికైనా బ్రాహ్మణులకు దానం ఇవ్వండి. ఈ విధంగా చేస్తే మీకు కూడా ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. అలాగే ఈ రాశి స్త్రీలు శుభఫలితాలు పొందడం కోసం తప్పకుండా ఆదివారం నాడు దుర్గాదేవి ఆలయానికి వెళ్ళి నిమ్మకాయ దీపం వెలిగించండి. అలాగే ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే మీకున్నటువంటి సకల దోషాలు పూర్తిగా తొలగిపోవడం ఆస్కారం ఉంది. సకల శుభాలు మీకు చేకూరుతాయి. అదేవిధంగా గోమాతకు శనగలు తినిపించడం ద్వారా మీరు కోరుకున్న కోరికలు సత్ఫలితంగా నెరవేరుతాయి. మరిన్ని సత్ఫలితాలు మీరు పొందడం కోసము ఈ రాశి వారు చేయాల్సిన దేవతారాధన చేసినట్లయితే రేపటి రోజు తప్పకుండా బాగుంటుంది. ఇక రేపటి రోజున మీరు దుర్గామాత ఆలయానికి వెళ్ళి ఖచ్చితంగా కూడా అక్కడ కుంకుమార్చన చేసుకోవడం వల్ల అన్ని రకాల స్వామి యొక్క అనుగ్రహం మీకు ఖచ్చితంగా జరుగుతుంది. అలాగే ప్రతి శుక్రవారం ఆలయానికి వెళ్ళలేని వారు ఇంట్లో మీ మందిరంలో అమ్మవారికి నమస్కరించుకొని ఓం దుమ్ దుర్గాదేవి నమః అనే మంత్రాన్ని 100 నిమిషాలు జపించడం వల్ల కూడా అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు తప్పక ప్రాప్తులవుతారు. అలాగే రేపటి రోజున రేపు ముక్కోటి కాబట్టి ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన మీ కండకాలు కూడా ఖచ్చితంగా మేలు చేస్తుంది. రేపటి రోజు ఎక్కడైనా సరే వెంకటేశ్వర స్వామి గుళ్ళో పిండి దీపాలు వెలిగించి కానీ మీరు వస్తే మీ కండకాలు ఆర్థికంగా శుభాలు అయితే చేకూరుతాయి. రేపటి రోజున నారాయణ మంత్రం మీ కండకాల మోక్షాన్ని ప్రాప్తిస్తుంది. రేపటి రోజు ఖచ్చితంగా కూడా ఎక్కడైనా సరే వెంకటేశ్వర స్వామి దర్శనం మీ కండకాలు కూడా యోగదాయకమైన రోజు అని చెప్పుకోవచ్చు. మరి తెలిసినా కానీ ఈ రాశి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపటి మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.